నలువైపులా కాంతి విస్తరించే వాటికి అక్కడ ఆ జగత్తు అదృశ్యమైపోయింది. చూసారా? అప్పుడు అక్కడ ఈ జగత్తు అదృశ్యమైపోయింది. లేదు, జగత్తు లేదు. ఉన్నది కాంతే. జగదృశ్యమే మాయమైంది. నా వక్షంలో ఎడమవైపున ఉన్న ఆ మాంసల ఆ హృత్పిండం పనిచేయటం ఆగిపోయింది. ఈ గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. దేహం శవంలాగా అయిపోయింది. రక్త ప్రసరణ కూడా ఆగిపోయింది. దేహం నీలవర్ణం అయిపోయింది. అచేతనం అయిపోయింది అనమాట. కానీ నాకంతా తెలుస్తూనే ఉంది. ఇక్కడ వాసుదేవ శాస్త్రి నా దేహాన్ని తన కౌగిల్లో గుచ్చిపెట్టి నేను చనిపోయానని ఏడవసాగాడు. వాసుదేవ శాస్త్రి నన్ను పట్టుకుని ఏడుస్తున్నాడు. కానీ నాకు మాట అయితే రావట్లేదు. కానీ అంతా తెలుస్తుంది. అంతసేపు వక్షంలో కుడివైపు ఆ హృత్కేంద్రం ఎప్పటిలాగే పనిచేస్తోంది. నేను గమనిస్తున్నాను, దీన్ని కూడా గమనించే ఉన్నాను. ఇలా నాకు 15-20 నిమిషాలు జరిగింది. అప్పుడు ఆకాశం ప్రేలినట్లు తటాల్ని ఏదో కుడి నుండి ఎడమకు దూసుకుపోయింది. కుడి నుండి ఇది వింటున్నావా? ఇది విను, మొన్న నీకు పేలిపోతుంది. భగవాన్ అదే చెప్తుంది. చూసా, నా దేహం శవంలాగా బిగిసిపోతుంది. ఒక కట్టిలాగా ఇలా జరుగుతాయి శక్తి. ఇది నా వక్షంలో ఇదంతా మనకు తెలుస్తూనే ఉంటుంది అనమాట. ఆ కాంతి నలువైపులా పరివింది. అసలు జగదృశ్యమే మాయమైపోయింది. ఇక్కడ ఈ దేహం శవంలాగా అయిపోయింది. నా దేహాన్ని తన కౌగిల్లోకి శాస్త్రి తీసుకున్నాడు, గుచ్చి పట్టాడు. నేను చనిపోయానని ఏడవసాగాడు. కానీ నాకు మాట రాలేదు. అంతసేపు వక్షంలో కుడివైపున హృత్కేంద్రం ఎప్పటిలాగే పనిచేస్తుంది. నేను ఇది గమనించాను. ఇలా 15-20 నిమిషాలు ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆకాశం తేలినట్లు తటాల్ని ఏదో కుడి నుండి ఎడమకు దూసుకుపోయింది. అప్పుడే నాకు రక్త ప్రసారణ మళ్ళీ మొదలైందనమాట. ఇలా అది పేలిపోయాక చూసారా, దూసుకెళ్ళిపోయింది. అక్కడికి పేలిపోయి దూసుకెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ రక్త ప్రసరణ మొదలైందనమాట. పూర్వస్థితి తిరిగి వచ్చింది. అప్పుడు వాసుదేవ శాస్త్రిని నాతో రమ్మన్నాను. ఇద్దరము నివాసం. అప్పుడు వాసుదేవ శాస్త్రిని నాకు కూడా ఉండమన్నాను. కూడా ఉండి ఇద్దరు కలిసి నివాసాన్ని చేరుకున్నాం. ఎందుకంటే ఇది మనకి 101 నాడులు ఆ తుదలు హృదయంలో ఉన్నవని, ఆ మొదళ్ళు హృదయంలో ఉన్నాయి. అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట హృదయంలో. వాటి నుండి 72 నరములు బయలుదేరి దేహమంతా వ్యాపించి ఉండునని ఉపనిషత్తులు ఈ విధంగా చెప్తా ఉంటారు. ఇది హృదయం శరీరం మధ్య అవుతుంది అనమాట. హృదయం ఏమో శరీరం మధ్య అవుతుంది. దేహం లేకున్నా దాన్ని మనం ఈ దేహం లేనప్పుడు కూడా దాన్ని తెలుసుకోవచ్చు అంటున్నారు భగవాన్ ఇక్కడ. మనం దేహంలో ఉన్నాం అనుకోవటం అలవాటు కనుక హృదయం శరీర మధ్యం అంటాం అంతే. అలా కాదది. హృదయం అంటే అది ఇంకా అసలు వ్యాపితం అనమాట. అది మొత్తం ఆ అఖండంలోనే, ఆ హృదయంలోనే దేహం కానీ, నాడులు కానీ, ఇంకా కానీ, ఏమైనా కానీ ఇదంతా కూడా. చూసారా? ఇప్పుడు మీకు అర్థమైందండి ఇది? ఎప్పుడైతే నిర్మలంగా అంటే ఇక్కడ అతను అన్నాడు కదా, నా ధ్యానానికి అడ్డం వస్తుంది ఇదంతా కూడా ఏవో అంటున్నాడు కదా. ఏం అడ్డం వస్తున్నాయి నీకు? అంతకంటే ముందు నీ వ్యాపకాలు అడ్డుకుంటున్నాయేమో చూడమన్నాడు. ఎంతసేపు వ్యాపకాలు, ఎంత చేస్తాం కొన్ని గృహాల్లో ఉన్నా కానీ మనం ఎంతో 2 గంటలు 3 గంటలు 2 గంటలు పెడితే చాలు, అయిపోతుంది. లేదా పొద్దున్న 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, లేకపోతే రాత్రి 2 గంటలు మనం ఆ గృహానికి సంబంధించిన కార్యకలాపాల్లో ఉండొచ్చు. చూసారా? కానీ మిగతా టైం అంతా నిర్మలంగానే ఉంటుంది కదా, నిశ్శబ్దంగా ఉండొచ్చు కదా. మనం దానికి టైం ఇవ్వట్లేదు. మనకి వ్యాపకాలు అనమాట. అసలు ఈది అడ్డం కాదు ఇక్కడ. అదే భగవాన్ చెప్తుంది. ఈది అడ్డం కాదు అసలు. నువ్వు ఉన్నవాడు ఉన్నట్లయితే నువ్వు ఆ సత్యాన్ని మరవకుండా ఏదైతే ఉందో అఖండం, ఆ అఖండాత్మ భావనలో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో ఇది ఆ దాని అంతటిది స్వయంగా పెరుగుతుందని చెప్పారు. ఇవి మెయిన్ పాయింట్లు అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక నడి వయసు ఆయన ఒక ఆయన వచ్చి భగవాన్ ఎదుట సాగిలపడి మొక్కి లేశాడు. భగవాన్ ఏమో ఎలా ఉన్నారు భగవాన్ అడిగాడు, క్షేమం అడిగాడు. కొన్ని నిమిషాలు ఊరుకుని ఏదో స్మృతికి తెచ్చుకుంటూ, భగవాన్ ఈ ఒక్కడనే నేను చెంపలు వాయించాలన్నారు. స్మృతికి తెచ్చుకుంటూ భగవాన్
ఈ ఒక్కడినే నేను చెంపలు వాయించాలన్నారు. అది 30 ఏళ్ల కిందటి మాట అనమాట. అదేంటంటే భగవాన్ గుర్తుకు తెచ్చుకుంటా ఈ వీడినే నేను చెంపలు వాయించానని చెప్తున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు భగవాన్ ములైపాల తీర్థంలో నివసిస్తున్నారన్నమాట. పక్కనే సూత గుహ ఉందంట. అందులో జటాస్వామి ఉన్నారు. వీడికప్పుడు 8 ఏళ్ళు. భగవాన్తో సహా అందరితో అల్లరి చిల్లర ఆటలు ఆడేవాడు. భగవాన్ దగ్గర ఆడేవాడు. ఒకరోజు మహర్షి వద్దకు వెళ్ళి జటాస్వామి బొక్కిని తెమ్మంటున్నాడని చెప్పి వారు సరే అనకముందే దాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఆ బకెట్ ఏదో అక్కడ జటాస్వామి తెమ్మన్నారు చెప్పి అది పట్టుకెళ్ళిపోయాడు అనమాట. సరే అనకుండానే పట్టుకెళ్ళిపోయాడు. భగవాన్ ఇంకా సరే అనలేదు, ఆ బొక్కిని పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత ఆ పరిచారకుడు పళనిస్వామి అప్పుడు అక్కడ లేడనమాట. అంచేత భగవాన్ ఆ కుర్రవాడిని వెంటనే జటాస్వామి వద్దకు వెళ్ళారు. కుర్రవాడు వెనకాలే జటాస్వామి దగ్గరికి భగవాన్ కూడా వెళ్ళారన్నమాట. వారు అక్కడికి చేరకముందే వాడు జటాస్వామితో బ్రాహ్మణ స్వామి ఇది నీకిమ్మని ఈ బొక్కిని పంపించారని చెబుతున్నాడు. ఇది మీకు అర్థమైందా? జటాస్వామి అసలు బొక్కినే తెమ్మనలేదు, కానీ వీడు పట్టుకెళ్ళి జటాస్వామితో ఏమన్నాడు, ఈ బొక్కిన బ్రాహ్మణ స్వామి నీకు ఇమ్మన్నారు అని చెప్పి చెప్తాడనమాట. ఎందుకా అని జటాస్వామి ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకు భగవాన్ అక్కడికి చేరుకున్నారు. విషయం తెలిసిపోయింది. అప్పుడు నేను వానికి చెంప పెట్టి పెడదామని చెయ్యెత్తేసాను. ఎత్తాను కానీ కొట్టడానికి మనసు అవ్వలేదు నాకు. కానీ తనలో తాను వితర్కించుకొని వానికి తగునని దెబ్బ వేసేసాను. వీడికి ఇక్కడ అబద్ధం చెప్పాడు, అక్కడ అబద్ధం చెప్పాడు కదా. వీడికి పడాలో దెబ్బనప్పుడు వేశారంట. ముందు కొట్టాలనిపించలేదు, తర్వాత కొట్టారన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. అక్కడ తర్వాత ఈ బాధ అయ్యాక భగవాన్ చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా అభయారు పద్యం ఒకటి, అభయారు అనే ఒక ఆయన ఆ పద్యం ఒకటి రాశాడనమాట, ఒక పదికం. అది ఇలా చెప్తున్నాడు. దానిలో ప్రాణం పొట్టను సంబోధిస్తూ అంటానంట. ఆ పద్యం ఇలాంటి దాని అర్థం అనమాట. ప్రాణం పొట్టను సంబోధిస్తూ ఇలా అందంట, ఓ పొట్ట నీతో ఎట్లు వేగేది, అన్నం లేకుంటే పస్తులు ఉండలేవు, అన్నం దండిగా ఉంటే మరింతగా తిని ప్రాణం పొట్ట అంటాను, ఓ పొట్ట నీతో ఎట్లు వేగేది, అన్నం లేకుంటే పస్తులు ఉండలేవు, అన్నం దండిగా ఉంటే మరింతగా తిని ఇంకొక తడవకని దాచుకోను లేవు, నీకు ఇష్టమైనప్పుడు నీకు ఇష్టమైనంత తింటావు, నన్ను నీవు మరే తంటాలు పెట్టేస్తున్నావే, నాకు శాంతే లేకుండా చేసేస్తున్నావని ఎవరంటున్నారు? పొట్టని ప్రాణం అంటారు అనమాట. కానీ దానికి బదులుగా భగవాన్ అలా చెప్పేసి చూడండి, పొట్ట ప్రాణాన్ని సంబోధిస్తూ ఇలా చెప్పిందంట. ఇది భగవాన్ చెబుతున్నారు. ఇప్పటిదాకా ప్రాణం పొట్టనందనమాట, ఇప్పుడు పొట్ట ప్రాణాన్ని అంటాను. ఓ ప్రాణమా, నీవు నన్ను ఎంతగా బాధిస్తున్నావో నీకు తెలుసా? నా పాటికి నన్ను శాంతంగా ఉండనీవే, చీటికి మాటికి ఆహారం కుక్కుతూనే ఉంటావే, నీతో రోజులు వెళ్ళద్రోయడం శ్రమగా ఉంది అని పొద్దున్న చేసేసారా పెద్దోళ్ళు అయ్యాక కింద మీద పడిపోయి పొద్దున్న లేచిపోయి ఓ వేసేసి చెడు పని అయిపోవాలి, పక్కతో మాట్లాడేయాలి, పక్కన ఈ ఆలోచన ఉంటే చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు గొడవ వద్దు, ఇంట్లో గొడవ వద్దు, బయట గొడవ వద్దు, ప్రశాంతంగా ఉండండి, ఒక్కాడించి అందరు గురువులు చెబుతున్నారు. చెప్పారు కదా అక్కడ పాటించేవాళ్ళు పాటించారు. ఆయన స్థితి అది ఆయన ఇలా కన్ను మూసా నిద్రలోకి వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు. అప్పుడేముంది, పూర్తిగా అపార సముద్రం ఉండేది కాంతి. ఆ కాంతి జలాల్లో ఎవరైతే మనం అనుకుంటున్నామో వాళ్ళందరూ కాంతి పుంజాల్లాగా ఆ మహాజలాల్లో ఉన్నారని ఆయన చెప్తున్నారు. చూసారా? అదే భగవాన్ ఏమన్నారంటే అసలు ఆ చైతన్యానికి ఇప్పుడు ఇతను చెప్పిన దానికి తేడా ఏమీ లేదు. ఆ సత్సంగంలో కూడా ఇదే ఆ సత్సంగం ఉంటే చాలు మౌనంగా అని చెప్పారు కదమ్మా. మెయిన్ పాయింట్లో మీరు కొంచెం రకరకాల ఎవరో గృహాల్లో వాళ్ళకి అందరూ ఒకేలా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. అయినా కూడా అవన్నీ కూడా వచ్చిపోతా ఉంటాయి. కాబట్టి వాటికి ఎక్కువ మనకి ఏమంటారు వాటినే
ఎక్కువ ఎన్ని పెట్టుకోకుండా సరుకులు మానసికం చేయకుండా ఆనంద నిలయం అప్పటికి ఎన్ని వాటిని ప్రశాంత చూస్తూ నిలయం వాటిని కొంచెం మనం అంటారు కదా బుద్ధి వాటిని అంత చూసి ప్రశాంతం అంత దాటి ప్రశాంతం మా యువతలకు ఇంట్లో వచ్చి అంటే ఉన్నట్టు ఏంటి ఎక్కడ ఉండదు అది ఏమీ కాదని మీరు అది రాకపోకలు కలిగి ఉందని తెలుసుకుని మనం అలా ఉండటం ఒక్కటే. ఇక్కడ భగవాన్ ఏమన్నారు, సత్యాన్ని అంటి పెట్టుకుంటూ ఏదో ఒక క్షణం ఆ పర స్వయంగానే వ్యక్తమైపోతుంది. దానికి ఇంక సాధనలు అవి ఇవి అన్ని మనం పెట్టుకున్న పేర్లు ఎందుకని ఈ